నాకు అగ్గి పెట్టా వాడికో ఇస్త్రీ పెట్టా ఇస్తా అనలేదు. వచ్చిన ఆస్తిలో మాకు ఎంత ఇస్తారో చెప్పండి, మీకు ఎలా సాయం చేయాలో మేం చెప్తాం. సర్లేరా, నువ్వు కూడా పాయింట్కి వచ్చేసావు కాబట్టి ఉన్న విషయం చెప్పేస్తాను. ఆ లత ఆస్తి నాకు దక్కితే కోటిగాడికి ఒక 116, నీకో 1016 ఇస్తాన్రా. బావా నాకు 1016 ఇస్తారంట బావా. నేను వెళ్ళి ఆ వైజాగ్ పక్కన ఎంచక్క ఇల్లన్నీ కొనేస్తా బావా. ఒరేయ్, 116లకే వైజాగ్ లో ఇల్లన్నీ కొంటే నేను డైరెక్ట్ గా ఫిలిం నగర్ లో ఇల్లన్నీ కొనేస్తాను. ఆ మిగిలిన డబ్బులతో తాజ్మహల్ నేను కొంటా, చార్మినార్ నువ్వు కొను, సరేనా? అట్టగే బావా. ఏంట్రా ఎగతాళి చేస్తున్నారా? మరి ఎగతాళి కాకపోతే ఏంటండి? మీకు 50 కోట్లు వచ్చేలా చేస్తే ఆడుకో 116, నాకు 1016 ఇస్తారా? మీ కంటికి మరీ అంత వెరి పుష్పంలో కనిపిస్తున్నావా? సర్లేరా, మీకెంత కావాలో మీరే అడగండి. కష్టమంతా మాది కాబట్టి ఆడుకో 1 కోటి, నాకు 2 కోట్లు. సరేరా. ఒరే అవతారం, మీ బావ కోట్లు ఇంట్లో ఉన్నాయి, తెచ్చిచ్చే. రేపటి నుంచి తొడుక్కొని తిరుగుతాడు. కోట్లంటే తొడుక్కునే కోట్లు కాదండి బాబు, వాడుకునేవి. మీ మొహాలకి కోట్లు కావాలా? ఇస్తారో లేదో చెప్పండి, ఎవరంటే ఇప్పుడే వెళ్ళిపోతాం. పదరా. సర్లేరా, ముందు ఆస్తి నా చేతికి రానివ్వండి, ఎంతో కొంత ఇస్తానులే. అలా అన్నారు, బాగుంది. ఇంతకీ మమ్మల్ని ఏం చేయమంటారు? రే, ఏదో ఒకటి చేసి ఆ లతకి ఏ ఎదవతోనో పెళ్ళైపోయిందని నమ్మించాలి. ఆ ప్రూఫ్స్ తీసుకెళ్లి లతకి పెళ్ళైపోయిందని నమ్మించి దాని పేరు మీదున్న ఆస్తులన్నీ అమ్మేయాలి. మీరు మారా అని అడుగుతున్నాను. ఎదురుగా ఈ ఎదవున్నాడుగా, ఈ ఎదవతోటే మీ లతకు ఫోటో తీపించండి. ఆ ఫోటోని అడ్డం పెట్టుకుని లత పేరు మీద ఉన్న 50 ఎకరాలు అమ్మేసుకోండమ్మా. ఆ తర్వాత మాకు ఇవ్వాల్సింది మాకు ఇచ్చేసేయండి. సూపర్ గా చెప్పావురా పులి. టైం చూసి నీకు ఫోన్ చేస్తాను. లతని నిన్ను పక్క పక్కన నిలబెట్టి మీ ఇద్దరికి పెళ్ళైపోయినట్టుగా ఫోటోలు తీస్తాను. ఆ ఫోటోలు తీసుకెళ్లి లతకి పెళ్ళైపోయిందన్న విషయం విజయనగరంలో ఉన్న జనాలు నమ్మేలా చేసి దాని పేరు మీదున్న 50 ఎకరాలు అమ్మేస్తాను. ఆ తర్వాత ఎంచక్కా నేను మేయర్నైపోతాన్రా. అవునమ్మా, మీరిచ్చే డబ్బులతో నేను కూడా ఏ ఎమ్మెల్యేనో కుదిరితే ఎంపీనో అయిపోతానమ్మా. ఏట్రా కూసావు? మా అక్క మేయర్ అయితే నువ్వు ఎమ్మెల్యే అయిపోతావా? ఏ నీకు నచ్చలేదా? సరే అయితే ఓ పని చేద్దాం. ఆడేమో ముఖ్యమంత్రి అయిపోతాడు, నేనేమో ప్రధానమంత్రిని అయిపోతాను. మీ అక్కగారిని మాత్రం హ్యాపీగా మేయర్ పని చూసుకోమనండి. చెప్పిచ్చు కొడతాను చెత్తదవల్లారా. ఇప్పుడు మేమేంటన్నామండి బాబు? మీతో వాగితే నా టైం వేస్ట్ గాని నేను చెప్పినప్పుడు రండి. లతతో ఫోటోలు వీడియోలు తీసి మీ ఇద్దరికి పెళ్ళైనట్టుగా ప్రూఫ్స్ అన్నీ తీసి దాని పేరు మీదున్న 50 కోట్లు నేను నొక్కేస్తాను. అలాగేనండి, ఎప్పుడు రావాలో ఒక ఫోన్ కొట్టండి, కాకుల్లాగొచ్చి మీ ముందు వాలిపోతాం. ఇంతకీ లత ఎక్కడుందండి? దేనికిరా? కుదిరితే ఇప్పుడే ఒక 4 ఫోటోలు తీసుకుందామని. మా అక్క చెప్పింది కదా చెప్పు తెగుతుందని. అలా తెగాలంటే ఎలాండి? అంత దూరం ఎందుకులేండి, పదరా కోటిగా. పద. ఒరే అవతారం, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఆ లతకి ఏవో ఒక మాయమాటలు చెప్పి దాని మెళ్ళో దండేసి, అవసరమైతే దాని మెళ్ళో తాళేసి పెళ్ళైపోయినట్టుగా మనం నమ్మించాలరా. అలాగేనక్క, ఇక మీదట నేను అదే పనిలో ఉంటాను. అవసరమైతే మత్తు బెళ్ళేసో లేదంటే మత్తులో పడుకోబెట్టేసో మన పని పూర్తి చేసేసుకుందాం. సర్లేరా, వెళ్దాం పద. పదక్క. నా బంగారు తల్లి, నువ్వు నా మనవరాలివని తెలిసినా కూడా నీ జీవితం మారుతుందేమో అనుకున్నానమ్మా. కాని ఆ భగవంతుడు నీ మీదెందుకో చిన్న చూపు చూశాడు. అందుకే మా జమీందారీ ఇంటి బిడ్డవని తెలిసినా కూడా నిన్నింకా పని మనిషిలాగే బతకమని శపించాడు. నానమ్మా, నువ్వు మాతో మాట్లాడలేకపోవచ్చు, మేము అడిగిన దానికి తిరిగి బదులు ఇవ్వలేకపోవచ్చు. కానీ నీ మనసులో ఏమనుకుంటున్నావో నేను ఊహించగలను. ఇదిగో మీ జమీందార్ గారింటి వారసురాలు శ్రీ 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 శ్రీలతాదేవి మీ కంటి ముందుంది. తనవి తీరా చూసుకున్నానమ్మా. అంటే లతే మా జమీందారింటి వారసురాలని నీకూడా తెలిసిపోయిందా చిట్టమ్మా?
నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. బావా చూసావా, నాన్నమ్మ కళ్ళలో నీళ్ళొస్తున్నాయి. అవును చిట్టమ్మా, నువ్వు అన్న మాటకి ఆవిడ స్పందిస్తున్నారు. తన మనవరాలను చూసుకుని ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు. నానమ్మ, ఆ కాంతమ్మ గారు ఎవరో ఒక వెధవనిచ్చి నాతో పెళ్లి జరిపించాలని చూసింది నానమ్మ. ఏంటి, ఆ కాంతమ్మ నీకు పెళ్లి చేయాలని చూసిందా? దుర్మార్గురాలు. ఇదిగో మా చిట్టేమక్క వచ్చిన పెళ్లి కొడుకుని పారిపోయేలా చేసింది. లేదంటే నా జీవితం సర్వనాశనమైపోయి ఉండేది నానమ్మ. సెలి, నీకింతకు ముందే చెప్పాను, నేను ప్రాణాలతో ఉండగా నువ్వు కన్నీళ్లు పెట్టకూడదు అని. నానమ్మా, వేనారాయణ బాబాయ్ తిరిగొచ్చే వరకు మీ ఇద్దరిని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. మీ ఇద్దరిని క్షేమంగా వేనారాయణ బాబాయ్కి అప్పగిస్తాను. చాలు చిట్టమ్మా, ఈ ఒక్క మాట చాలు. నా కొడుకు తిరిగి వచ్చేంత వరకు నేను ప్రాణాలతో ఉంటానని కొండంత ఆశ కలుగుతుంది. నానమ్మా, నీకు నేను మాటిస్తున్నాను. కాంతమ్మత్త నన్ను మోసం చేసి నా పేరు మీదున్న మీ ఆస్తిని తన పేరు మీద రాయించుకుంది. మీ ఇద్దరి మనవరాళ్ళకి చెందాల్సిన ఆస్తిని తను దొంగిలించింది. ఎలా అయితే నన్ను మోసం చేసి ఆస్తంతా లాక్కుందో, అదే మోసంతో ఆమె దగ్గరున్న మీ ఆస్తి మొత్తాన్ని తిరిగి లాక్కుంటాను. వేనారాయణ బాబాయ్కిచ్చిన మాటకి నేను కట్టుబడి ఆస్తి మొత్తం మీకే రాసిస్తాను. నన్ను నమ్ము నానమ్మా. చిట్టమ్మా, బామ్మగారు మాట్లాడలేకపోతున్నారు, కానీ నువ్వేం చెప్తున్నావో ఆవిడికి క్లియర్గా అర్థమవుతుంది. బామ్మగారు, చిట్టమ్మ భర్తగా నేను మీకు మాటిస్తున్నాను. మా వల్ల మీకు అన్యాయం జరిగింది. తిరిగి మీకు న్యాయం చేసే వరకు కన్న తల్లైనా సరే మా అమ్మతో పోరాడుతూ ఉంటాను. అవును నానమ్మా, ఈ రోజు నుంచి లత ఈ ఇంటి పని మనిషిలా కాకుండా మీ జమీందారింటి బిడ్డలాగే బతుకుతుంది. చిట్టమ్మక్క, అదెలా సాధ్యమక్క? ఇంట్లో కాంతమ్మ గారు ఎదురుగా నేను జమీందారింటి బిడ్డలా ఎలా బతుకుతాను? దానికి ఓ దారింది సెల్లి. నువ్వేం బాధపడద్దు. కాంతమ్మత్తకి ఏదో ఒక మస్క కొడతాను. ఆమెని పిచ్చిదాన్ని సత్తాను. దాన్ని అడ్డెట్టుకొని జమీందారీ ఇంట్లో ఉంటే నువ్వెంత దర్జాగా ఉంటావో అంతే దర్జాగా బతికేటట్టు చేస్తాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఇంట్లో పని మనిషిలా కాదు, ఈ ఇంటికి యజమానిలాగా నిన్ను మార్చేస్తాను. యువరాణిలాగా బతికేటట్టు చేస్తాను. చిట్టమ్మా, మాట వరుసకేదో అన్నావు కానీ ఇదంతా సాధ్యమవుతుందా? సాధ్యం అవ్వకపోయినా చేయాలి బావా. ఎందుకో తెలుసా, ఈ లత జమీందారి ఇంటి బిడ్డ అని తెలిసాక కూడా మనం ఇంకా తనని పని మనిషిలాగే బతికేటట్టు చేస్తే మనం బతుకుండి కూడా వృధా బావా. నిజమే చిట్టమ్మ. శంకర్ నారాయణ గారి కూతురు ఈ ఇంట్లో పని మనిషిగా ఇన్ని సంవత్సరాలు బతకడమే ఎక్కువ. ఆ మాట ఏంటో తెలిసాక కూడా అలా బతికింది అంటే మనం ఉండి కూడా వేస్ట్. అందుకే సత్నాన్ బావా, ఈ క్షణం నుంచి మనిద్దరి లక్ష్యం ఒక్కటే. లత జమీందారి గారి ఇంట్లో ఉంటే ఎంత సంతోషంగా బతికిద్దో అంతే సంతోషంగా ఈ ఇంట్లో కూడా బతకాలి. వేనారాయణ బాబాయే ఉంటే తనకి ఎన్ని మర్యాదలు గౌరవాలు దక్కాయో అవే మర్యాదలు గౌరవాలు ఈ ఇంట్లో కూడా దక్కాలి. అలా చేయటమే మన లక్ష్యం. ఓకే చిట్టమ్మ, నీతో చేయగలుగుతున్నాను. బామ్మగారు, చిట్టమ్మ నేను ఇద్దరం కలిసి మీకు మాటిస్తున్నాం. మీ ఇంట్లో ఉంటే మీ మనవరాలు మీరెంత సంతోషంగా చూసుకునేవాళ్ళో మా ఇంట్లో కూడా మీ మనవరాలు అంతే సంతోషంగా ఉండేలా చూసుకుంటాం. మమ్మల్ని నమ్మండి. భగవంతుడా, ఏ జన్మ రుణానుబంధమో! ఈ చిట్టమ్మ నా వారసురాలు కాకపోయినా నా వారసురాలైన లతని తన సొంత చెల్లెలి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. నువ్వనే వాడివే ఉంటే ఈ చిట్టమ్మే నా పెద్ద మనవరాలనే శుభవార్తని వినేలా చెయ్యి తండ్రి. నానమ్మా, నువ్వేడితే నాకు ఏడిపోతుంది. ఇప్పుడేటి సెల్లిని బాగా చూసుకుంటామని చెప్తున్నాను కదా. అమ్మలత, నానమ్మకి అన్నం పెట్టు, తర్వాత మందులు కూడా. అలాగే అక్క.
అక్క తాళి తెచ్చావేంటక్క? దీంతో ఏం చేస్తావు? ఇంకేం చేస్తావురా? ఏదో ఒక వంకతో లత మెళ్ళో ఈ తాళేసి ఆ పులిరాజుగాడితో ఫోటోలు తీసి ఆ 50 ఎకరాలు అమ్మేస్తాన్రా. సూపర్ అక్క. కాకపోతే లత ఈ తాళి వేసుకుంటుందంటావా? అదెందుకు వేసుకుంటుందిరా? దానికి తెలియకుండా మనమే వెయ్యాలి. కాంతమత్త